నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఇండియన్ రైల్వేలో మనకి ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి మనకి మోర్ దెన్ 35,000కి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ డీటెయిల్స్, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్, అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అదైతే చాలామంది చూసి కొన్ని డౌట్స్ అయితే రేస్ చేశారు. అంటే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాం, ఈ పోస్టులకు అప్లై చేయొచ్చా లేదా అని చెప్పి చాలామంది అయితే క్వశ్చన్స్ అయితే రేస్ చేశారు, అంటే కామెంట్స్ అయితే రేస్ చేశారు. సో వాటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతం మనం ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. మీరు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే చూసుండకపోతే ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా పైన కార్డ్స్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. మీరు అయితే చెక్ చేయొచ్చు ఆ వీడియో కూడా. ఇక్కడ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇందులో మనకి మొత్తం 35,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి అప్లై చేసుకోవడానికి 2 కేటగిరీలుగా ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అప్లై చేయడానికి, ఇక నెక్స్ట్ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయడానికి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనకి అప్లై చేయడానికి 5 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయడానికి మనకి 8 కేటగిరీలకు సంబంధించిన అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఇవైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి లెవెల్ ఇన్ 7th CPC అని కనబడుతుంది, చూసారా? ఇక్కడ చూసుకుంటే మనకి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది లెవెల్ 2 ప్రకారం ఉందని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో మనకి 2 అని చెప్పి 3 అని చెప్పి సపరేట్గా ఇది ఇచ్చారు. ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటే ఇవి మనకి కోడ్స్, వీటికి సంబంధించి ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో ఆ కోడ్స్ బట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే ఈ కోడ్స్ అయితే గుర్తుపెట్టుకోమంటున్నాను. టోటల్గా మనకి 35,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవైతే కూడా గుర్తుపెట్టుకోండి. ఇక డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. అదేవిధంగా మనకి ఇంకొక డౌట్ కూడా అందరూ రేజ్ అయితే చేస్తున్నారు. చాలామంది అడుగుతుంది ఏంటంటే, మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాము, ఈ పోస్టులకు అప్లై చేయొచ్చా, ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్నాము, ఈ పోస్టులకు అప్లై చేయొచ్చా అని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి March 31 అనేది లాస్ట్ డేట్గా అయితే మెన్షన్ చేశారు అప్లై చేయడానికి. ది క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇన్ దేర్ యాజ్ ఆన్ 31/3/2019 క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ రిజల్ట్ టు ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. ఎవరైతే ఇప్పుడు మనకి ఇచ్చిన క్వాలిఫికేషన్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైనా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నా, లేదా ఇంటర్లో ఫైనల్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్లో ఉన్న రిజల్ట్ వస్తుంది, మేము కూడా అప్లై చేసుకోవచ్చు అని డౌట్స్ ఏమైనా ఉంటే మీరైతే అప్లై చేయడానికంటే నాట్ ఎలిజిబుల్, అదైతే గుర్తుంచుకోండి. ఈ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేశాను. ఇక నెక్స్ట్ మనం చూద్దాం. మనకి చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అయితే ఉంటుంది. అన్ని పోస్టులకి ఒకటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి డిగ్రీకి సపరేట్గా ఉంటాయి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ సపరేట్గా ఉంటాయి. కాకుంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏవైతే 5 కేటగిరీల పోస్టులు ఉన్నాయో వీటిలన్నిటికీ ఒకటే CBT ఉంటుంది. డిగ్రీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏవైతే 8 కేటగిరీల పోస్టులు ఉన్నాయో వీటిలన్నిటికీ ఒకటే CBT అయితే ఉంటుంది. స్టేజ్ 1కి సంబంధించి ఇందులో చూసుకుంటే మొత్తం మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్లో మనకి జనరల్ అవేర్నెస్కి 40 మార్కులు, మ్యాథమెటిక్స్కి 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్కి 30 మార్కులు, టోటల్గా మనకి 100 మార్కులు. అదేవిధంగా ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 1 గంటన్నర అంటే 90 నిమిషాలు అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే సిలబస్ కూడా ఇచ్చారు. సిలబస్కి సంబంధించి అయితే డీటెయిల్స్ తర్వాత అయితే తెలియజేస్తాను. దానికి సంబంధించి ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. మనకి CBT 1 అనేది అందరికీ కామన్గా అయితే ఉంటుంది, పోస్టుల వారీగా అయితే ఉండదు. ఇక CBT 2 అనేది మనకి పోస్టుల వారీగా సపరేట్గా అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఆల్రెడీ ఫస్ట్ కోడ్స్ అయితే చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ ప్రకారం అయితే ఉంటాయి. అవైతే ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇందులో లెవెల్ 2ని, లెవెల్ 3 అని చెప్పి, లెవెల్ 4, లెవెల్ 5, అదేవిధంగా లెవెల్ 6కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూపించాను. ఇది ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి చూసుకుంటే లెవెల్ 2, లెవెల్ 3, అదేవిధంగా లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అని కనపడుతుంది కదా. ఇక్కడ వాటికి సంబంధించి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఏవైతే లెవెల్ 2కి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయో వీటిలన్నిటికీ కామన్ ఫర్ ఆల్ లెవెల్ ఎగ్జామ్స్, అంటే ఏదైతే కంప్యూటర్ బేస్డ్ స్టేజ్ 2తో వీటన్నిటికీ కామన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. లెవెల్ 2కి సంబంధించిన పోస్టులకి మనకి చూసుకుంటే ఏదైతే లెవెల్ 3 అయితే ఉందో దీనికి సపరేట్గా ఎగ్జామ్ జరుగుతుంది. అంటే కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్కి సపరేట్గా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి లెవెల్ 4కి కూడా సంబంధించి సపరేట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. CBT 2 అనేది అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామ్ అనేది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే లెవెల్ 5కి సంబంధించి ఒక కామన్గా జరుగుతుంది, లెవెల్ 6కి సంబంధించి కామన్గా జరుగుతుంది. అంటే మనకి ఈ లెవెల్స్ అనేవి అందుకోసం ప్రిస్క్రైబ్ అయితే చేశారు. తర్వాత మనకి స్కిల్ టెస్ట్లు అనేవి చూసుకుంటే టైపింగ్ స్కిల్స్ టెస్ట్లు అయితే ఉన్నాయి. తర్వాత చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి చాలామంది డౌట్ అయితే పడతారు. కాకుంటే మీకు ఏదైతే CBT 1, CBT 2 ఉందో ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అవసరం. ఇప్పుడైతే మీరు ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ లేకుండానైతే అప్లై అయితే
అయితే చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించి నేను చాలా డీటెయిల్స్ అయితే తెలియజేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ డౌట్స్ అన్ని క్లియరిఫై అవుతాయి. ఇప్పుడు నేను ఏదైతే సెలక్షన్ ప్రాసెస్లో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్ అయితే క్లియర్ చేశాను. ఈ వీడియో అయితే మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను లెవెల్స్ అయితే ఉంటాయి. ఆ లెవెల్స్ ప్రకారం స్టేజ్ 2 అంటే ఏదైతే కామన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉందో అది దాటిన తర్వాత స్టేజ్ 2 అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉండి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారి పోస్టులకు అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్, అది కూడా గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నోటిఫికేషన్కి సంబంధించి. మీరు కూడా మరొకసారి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఏదైతే చాలామంది అడుగుతున్న డౌట్స్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందికి ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది అనుకుంటే అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలనుకున్న వారు మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు. అందరికీ వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తే నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.